నమస్కారం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో కౌశలం సర్వే మాక్ టెస్ట్ కు ఏర్పాట్లు సిద్ధం. భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. సచివాలయాలకు వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. విదేశీ వస్తువులను వీడి స్వదేశీ విధానానికి ప్రాధాన్యతనివ్వాలి. ఉండి మండలం పెదపుల్లేరు బీజేపీ సభలో ప్రజలకు పిలుపునిచ్చిన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా నేత వినోద్ వర్మ. శివనామస్మరణతో మారుమ్రోగిన తణుకు ప్రాంత శివాలయాలు. కార్తీక పౌర్ణమి సందడితో మునిగిన భక్తులు. కాలులేని మండపాక నివాసికి వీల్ చైర్ ను బహుకరించి మానవత్వాన్ని చాటుకున్న బర్రే సునీత. అభినందించిన మానవతా సంస్థ నాయకులు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని హితవు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం. రైతులు విచ్చేసి అమ్ముకున్న ధాన్యం. పాల్గొన్న వ్యవసాయ అధికారులు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఈ నెల 14న గోదావరి హారవతికి ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న అధికారులు. వెల్లడించిన ఆర్డీఓ సుస్మిత. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హోమ్ స్టే విధానం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి. ప్రజలకు సూచించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. లూటుకొర్రు శిబిరంలో మత్స్యకారులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ అడబాల. పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు. కార్తీక పౌర్ణమి పూజలతో నిండిన ప్రాంగణం. ద్వారకా తిరుమల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్యులు. క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలని సూచించిన డాక్టర్ రాధా పుష్పవతి, శారదాదేవిలు. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం నిర్వహించే కౌశలం సర్వే మాక్ టెస్ట్ కు అన్ని సచివాలయాల్లో వెబ్ కెమెరాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో బుధవారం మీడియాకు తెలిపారు. ఈ సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన ఒక కార్యక్రమం అన్నారు. దీని ద్వారా జిల్లాలో గుర్తించిన 1,09,347 మందికి అర్హత పరీక్ష నిర్వహించే ముందుగా జిల్లాలోని 535 సచివాలయాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా సచివాలయ సిబ్బంది అయిన డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో 2 బ్యాచ్ల్లో మాక్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. విదేశీ వస్తువులను వీడి స్వదేశీ విధానానికి ప్రాధాన్యతనివ్వాలని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదపుల్లేరు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఈ పార్టీ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీలో ఉండి మండలంలో పెదపులేరు గ్రామంలో మా మండల అధ్యక్షులు పైగా మండల కమిటీ అందరితో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు దాదాపుగా ఇక్కడ ఉండి మండలంలో 54 బూతులు ఉన్నాయి. దాదాపుగా మాకు 11 మందితో 54 బూతులు 50 బూతులు కంప్లీట్ చేసి ఉన్నారు. చాలా 4-5 బూతులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా మేము రానున్న 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ టైంలో మాకంటూ ఒక గ్రౌండ్ వర్క్ తయారు చేసుకుని రెడీగా ఉండడానికి మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి గారు మాకందరికీ ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము అందరం మా ఇన్ఛార్జ్ ఉండి మండలం ఇన్ఛార్జ్ సాయిరాజ్ గారితో పాటు నేను కూడా ఈరోజు ఉండి అసెంబ్లీకి వచ్చి చాలా అన్ని మండలాలు దాదాపుగా అన్ని మండలాల్లో 3, 4, 5 తారీఖుల్లో ఈ ప్రవాస చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము కంప్లీట్ చేసుకున్నాం. 2-3 రోజుల్లో మా పని కూడా పూర్తవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎర్రా విక్రమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ అధ్యక్షులు పరంశెట్టి ఆంజనేయులు, నియోజకవర్గ మాజీ కన్వీనర్ కొమ్మన నాగబాబులు పాల్గొన్నారు. భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి వెండు త్రిశూలంతో కూడిన హస్తాన్ని బుధవారం బహుకరించారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి శ్రీధర్ దంపతులు
సుమారు 1,55,000 రూపాయలు విలువ కలిగిన వెండితో తయారు చేసిన త్రిశూలంతో కూడిన హస్తాన్ని దేవస్థానంకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారికి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మరి కార్తీక మాసం, ముఖ్యంగా వేళ కార్తీక పౌర్ణమి, మహాశివుడికి చాలా శక్తివంతమైన రోజులు. పర్వదినాన్న బక్స్మూర్ గ్రామంలో గ్రామ దేవత శ్రీ మావుళ్ళ అమ్మవారికి ఇక్కడ భక్తులందరూ కూడా రావటం, చక్కగా పూజలు చేయడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ తిరుమల శ్రీధర్ గారు, అలా శ్రీలక్ష్మి కార్యవర్గంలో కూడా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపుగా 2-3 నెలల క్రితం ఎవరైతే మావుళ్ళ అమ్మవారు ఉన్నారో వాళ్ళకి ఆవిడికి హస్తంతో కూడిన త్రిశూలం ఇవ్వాలనేది ఉండడం నిర్ణయించడం జరిగింది. ఆ రోజు కూడా ఈ అమౌంట్ ఇచ్చేటప్పుడు కూడా నా చేతుల మీద కూడా ఇప్పించడం జరిగింది. దాదాపు కార్తీక పౌర్ణమిని తణుకు ప్రాంతంలో బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. కార్తీక మాసానికి మించిన మాసం, విష్ణువుకి మించిన దైవం, వేదాన్ని మించిన శాస్త్రం, గంగా నదితో సమానమైన పుణ్యనదులు లేవంటూ కార్తీక మాస విశిష్టత గురించి స్కంద పురాణంలో వేద మహర్షి పేర్కొన్నారు. అంతటి విశిష్టమైన కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రియమైనది. బలిపాడ్యమితో ఆరంభమయ్యే ఈ మాసంలో ప్రతిరోజు పరమ పవిత్రమైనదిగా కార్తీక పౌర్ణమిని ఆధ్యాత్మికవేత్తలు వర్ణించారు. త్రిపురాసురాలను పరమేశ్వరుడు జయించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండే నెల కాబట్టి ఈ మాసానికి కార్తీకం అనే పేరు వచ్చింది. కృత్తికను అగ్ని నక్షత్రం అంటారు. అందుకే ఈ మాసమంతా దీపారాధనలు, దీపదానాలు చేస్తారు. పౌర్ణమి రోజున జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఈ నెలలో చేసే పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు భక్తులకు విశేష మోక్ష ఫలాలను అందిస్తాయని నమ్ముతారు. కార్తీక మాసంలో అన్ని రోజులు నదీ స్నానాలు, ఆలయాల్లో దీపారాధనలు, పురాణ శ్రవణాలు, ఉపవాసాలు, అభిషేకాలు చేయలేకపోయినా మహాపర్వదినమైన కార్తీక పౌర్ణమి నాడు చేస్తే గొప్ప ఫలం లభిస్తుందని, ఈ రోజున కార్తీక వ్రతం, పురాణ పఠనం, వస్త్ర దీపదానాలు చేస్తే అష్టైశ్వర్యాలను, ముక్తిని పొందగలరని జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిని చాటుకున్నారు.
గాంగిరెన్ వ్యాధి కారణంగా కాలును తీసివేయడంతో నడవలేని స్థితిలో ఉన్న మండపాక నివాసి 61 సంవత్సరాల గౌసియార్కు బర్రె సునీత అందించిన ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన ఆధునిక వీల్ చైర్ను మానవతా సంస్థ ద్వారా బుధవారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, స్థానిక మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు మహమ్మద్ స్వాలిహా, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, బర్రె శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టణాలకు చెందిన ఇల్లు లేని మధ్యతరగతి ప్రజల కోసం రూపొందించి మధ్యలో నిలిపివేసిన టిట్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ దిర్స్పో రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని నిమిత్తం సంబంధిత ప్రజలు కొంత డబ్బును వెచ్చించినప్పటికీ ప్రయోజనం చేకూరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పదవీ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చి ఆరంభించిన ఈ ప్రజా ప్రయోజనకర కార్యక్రమం అప్పట్లో ప్రభుత్వం మారడంతో అటకెక్కిందని పేర్కొన్నారు. అయితే ఇదే పార్టీ తాము తిరిగి అధికారంలోకి వస్తే టిట్కో ఇల్లు పూర్తి చేసి సొంతింటి కలను నెరవేరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదని దిర్స్పో రామకృష్ణ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మేల్కొని ఈ మంచి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి వొకేషనల్ సర్వీస్ సెంటర్లో నిర్వహించే సభలో ప్రముఖ మానసిక నిపుణులు బి రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శారీరక రుగ్మతలు, మానసిక కోణాలు అనే అంశంపై మాట్లాడతారని క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు రోటరీ, రోటరాక్ట్ సభ్యులే కాకుండా ఆసక్తి గల ప్రజలంతా పాల్గొనవచ్చని వారు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. 2 రోజుల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించిన స్విమ్మింగ్ పూల్ను చూసి దాని పనితీరు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న పనులను తిలకించారు. అక్కడి నుంచి గణేష్ నగర్లో ఇండోర్ స్టేడియంను సందర్శించారు. వీటి పనులు కూడా త్వరలో పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. ఆయన వెంట పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, ఎన్వి సత్యనారాయణ, కూచిపూడి అనిల్ కుమార్, దువ్వా శ్రీనులు ఉన్నారు. మొత్తం ఈ ట్యాంక్ 4,80,000 లీటర్లు. 6 గంటలు 2 ఫిల్టర్లు కంటిన్యూగా ఆడితే తీసిన వల్ల చూస్తుంటే మామూలుగా ఉంటుంది. అంకులు పెట్టి ఏమో రోడ్లు పెట్టేస్తారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం రైతు సేవా కేంద్రంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కృషి అమృత భారత్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. తొలి రోజు ఇదే గ్రామానికి చెందిన రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ ట్రక్ షీట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ వ్యవసాయ సహాయకులు కె రామకృష్ణ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం సేకరించి రైతులకు మద్దతు ధరను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పిఓ చైర్మన్ కొండపల్లి నగేష్, డైరెక్టర్ చిక్కాల చిరంజీవి, నీటి సంఘం అధ్యక్షులు అడ్డగర్ల ప్రసాద్, జనసేన నాయకులు ఆకుల తాతారావు, టెక్నికల్ అసిస్టెంట్ సోమలంక మణికంఠ, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.